యాక్చువల్లీ ఈ ఛానల్ స్టార్ట్ చేసిన పర్పస్ వేరు, బట్ కొన్ని కారణాల వల్ల న్యూస్ ఫీడ్ అయితే చెప్పడం జరిగింది. కొన్ని కారణాలు ఏం కాదు, సబ్స్క్రైబర్సే లేరు నా దగ్గర. సో నేను నీతులు చెప్తే ఎవడో వినడానికి రెడీగా ఉంటారు. ఒక అన్న అయితే కామెంట్ కూడా పెట్టాడు, నువ్వు నెక్స్ట్ జనరేషన్ కోసం అని చెప్పి ఛానల్ స్టార్ట్ చేసి న్యూస్ ఫీడ్ చెప్తున్నావు, ఈ న్యూస్ అయితే ఎవడైనా చెప్తాడు కదా అని చెప్పేసి అన్న అయితే కామెంట్లో పెట్టాడు. నేనైతే యాక్సెప్ట్ చేస్తున్నా, తప్పు చేశాను. ఏదైతే అనుకుని ఛానల్ స్టార్ట్ చేశానో ఆ స్టాండ్ మీద అయితే లేను. లేకపోవడం వల్ల అన్న అయితే కామెంట్ పెట్టాడు. నేను దీన్ని చూసే సబ్స్క్రైబ్ అయితే చేశాను, అన్సబ్స్క్రైబ్ కూడా చేసేసిండు అన్న అయితే. నాకు అర్థమైంది, బట్ ఏంటంటే నాకున్న టైంలో 250 or 300 సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, నేను నీతులు చెప్తే ఎవడో వినడానికి రెడీగా లేడు. ఆ టైంలో రెడీగా లేరని కాదు, మా రీచ్ అవుతుందో లేదా అని చిన్న డౌట్తో ఉన్నా. బట్ నాకు అర్థమైంది ఏంటంటే, నాకు 500 మెంబర్స్ సంథింగ్ ఉన్నారు ప్రజెంట్ అయితే. కానీ ఎవ్రీ వీడియో 1.5K 2K వెళ్తుందంటే సబ్స్క్రైబర్స్తో సంబంధం లేదని నాకు అర్థమైంది ఇప్పుడు. ఎందుకంటే నేను ఆ టైంలో స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నా. సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడి నుంచైనా కొన్ని ఆ వీడియోలు చేసినా కూడా కొన్ని ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్ కోసం అయితే చేయాలని అనుకున్నా. దానికోసం అని చెప్పేసి డ్రగ్స్ ఫ్రీ సొసైటీవి ఒక 5 ఎపిసోడ్స్ అయితే రాశాను. రాయడం మీన్స్ ఎవరైతే న్యూ జనరేషన్ ఉన్నారో వాళ్ళు చాలా ఎక్కువ మంది డ్రగ్స్కి అయితే అడిక్ట్ అయిపోతున్నారు. దాని గురించి కంప్లీట్గా స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఫేసెస్ ఎట్లా ఉంటాయి, అసలు ప్రాబ్లమ్స్ ఎలా స్టార్ట్ అవుతాయి, అండ్ ఏ ఏజ్లో ఎక్కువ అడిక్ట్ అయిపోతున్నారు అనేది కంప్లీట్గా రాశాను. ఇది రాయడానికి కూడా ఒక రీజన్ అయితే ఉంది. కొంతమంది అయితే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు దీనికి అడిక్ట్ అయిపోయిన వాళ్ళు లో ఏజ్లోనే. సో వాళ్ళని అడిగి నేను కంప్లీట్గా ఈ డీటెయిల్స్ అన్నీ రాసుకొని అయితే నేను కంప్లీట్గా మీకు చెప్పాలనుకున్నా. ఎందుకంటే మన వీడియో ఒక్కరు చూసి చేంజ్ అయినా కూడా అది నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఎందుకంటే చిన్న విషయం కాదు, ఇది చాలా పెద్ద విషయం. అండ్ నెక్స్ట్ వచ్చే 4-5 ఎపిసోడ్స్ ఖచ్చితంగా దీని మీదే ఉంటుంది. నేను ఖచ్చితంగా దీని మీదే చేస్తాను. వేరే వీడియోస్ అయితే అప్డేట్ చేయాలనుకోవట్లేదు నేను. ఈ 5 వీడియోస్ అయినా నేను దీనికోసం చేయాలనుకుంటున్నా ఖచ్చితంగా. సో మేబీ మండే నుంచి కానీ రేపటి నుంచి కానీ అయితే ఖచ్చితంగా వీడియోస్ అయితే నేను అప్డేట్ చేస్తాను. అండ్ ఎలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఎవరికైనా నచ్చితే సపోర్ట్ చేయాలనుకుంటే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నమస్తే.